హైదరాబాద్ నుంచి వచ్చామండి. నా పేరు వేణు గుప్తా. మా బాబు జ్ఞాపకార్థం కోసం అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసాము. ఇక్కడ చాలా వసతులు మంచిగా అనిపించినాయి. మా బాబు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం పెట్టించాము. మాకు మంచిగానే అనిపించిందండి, పర్వాలేదు. పైన కూడా హాస్పిటల్ ఇట్లా చూసాము, బాగుంది. వసతులు అయితే బాగున్నాయి, ఇన్వెస్టిగేషన్ బాగుంది, అంత మంచిగా మాకైతే మంచిగా అనిపించింది సార్. మా పేరు కొడతాల సంతోష్ కుమార్, మాది తుమ్మలగూడెం, రామన్నపేట మండలం, యాదాద్రి డిస్టిక్. మేము ఇక్కడికి రావడం మొదటిసారి చూసాం, మంచిగా ఉంది. ఇక్కడ లోపల కానీ మెయింటెనెన్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వచ్చు. ఇక్కడ 600 మందికి మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. 600 మంది అంటే మామూలు విషయం కాదు. ఒకే దగ్గర 600 మంది మెయింటెనెన్స్ చేయడం అంటే అమ్మా నాన్న ఆశ్రమం ఒక్కటే. నేను కూడా ఇంతవరకు చూడలేదు, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూడలే. ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి అధినేత కూడా మా యొక్క ధన్యవాదములు. అమ్మానాథ పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలని కోరుకుంటున్నా. ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. అసలు మేము ఇటు నుంచి ఒక 100 సార్లు పోవచ్చు, కానీ ఎప్పుడు వద్దాం అనుకుంటున్నాం, ఎప్పుడు కూడా లోపలికి రాలేదు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాము, చాలా మంచిగా అనిపించింది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.